అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 13వ భాగం. రచయిత నీలిమ గారు. కరణ్ సాక్షి ఎంతసేపటికి కిందకి రాకపోయేసరికి దానికి తోడు నైట్ అంతా కరణ్కి నిద్రలేదు కదా. కొంచెం కాఫీ ఇస్తే నైనా ఫ్రెష్గా ఉంటుందని ఆలోచిస్తూ 2 కాఫీలు పట్టుకుని పైకి వస్తారు తులసి గారు. రూమ్ డోర్ తెరిచి ఉండడంతో నార్మల్గా లోపలికి వచ్చేస్తారు. తులసి గారిని అక్కడ చూసిన సాక్షి కరణ్లు మాత్రం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కంగారుగా పైకి లేస్తారు. అయ్యో సారీ నాన్న, డిస్టర్బ్ చేసినట్టున్నాను అని అంటూ ముసుగుసుగా నవ్వుకుంటుంటే సాక్షి సిగ్గుతో తలెత్తలేకపోతుంది. కరణ్ మాత్రం ఏంటమ్మా పిలిస్తే వచ్చేవాళ్ళం కదా, ఏమైంది, నువ్వు ఇక్కడి వరకు వచ్చావు అని అడుగుతాడు తన తడబాటును కప్పుపుచ్చుకుంటూ. అంటే నైట్ అంతా నిద్రలేదన్నారు కదా, కొంచెం కాఫీ తాగి రిలాక్స్గా రెస్ట్ తీసుకుంటారని కాఫీ పట్టుకుని వచ్చానని చెప్తూ ట్రే అక్కడ టేబుల్ మీద పెట్టేసి కాఫీ తాగి కాసేపు రెస్ట్ తీసుకోండి అని కిందకి వెళ్ళిపోతారు. బాబోయ్, అత్తయ్య ముందు ఇలా దొరికిపోయాం ఏంటి, చిచ్చా ఆవిడ ఏమనుకుంటారో ఏంటో అని సాక్షి మనసులో అనుకుంటుంటే కరణ్ మాత్రం కాఫీ సిప్ చేస్తూ సాక్షి వైపే చూస్తూ ఉంటాడు. ఎందుకో మరి, ఎందుకంటే కాసేపు అత్తయ్య ఏమనుకుంటారో అన్న ఫీలింగ్, కాసేపు ఇందాక జరిగిన సంఘటన గుర్తుకు రాగానే సిగ్గు, అంతలోని ఆశ్చర్యం, ఇలా ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ మారుస్తున్న సాక్షి ఫేస్ వైపే చూస్తూ ఉండిపోతాడు కరణ్. సాక్షి 2 నిమిషాలకి తేరుకొని కళ్ళు ఎత్తి పైకి చూసేసరికి తన వైపే చూస్తున్న కరణ్ ని చూసి కొంచెం తడబడుతూ, ఏంటి కరణ్ గారు అలా చూస్తున్నారు అని అడుగుతుంది నెమ్మదిగా. నీ ఫేస్ లో నాకు ఒక మూవీ కనిపిస్తుందిలే, ఆ మూవీ టైటిల్ పేరు ఏంటో కనిపించట్లేదని చూస్తున్నాను అని అమాయకంగా ఫేస్ పెట్టి కరణ్ చెప్పేసరికి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మూవీయా, మూవీ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది. మరి లేకపోతే అమ్మ వెళ్ళిన దగ్గర నుంచి చూస్తున్నాను, కాఫీ కూడా తీసుకోకుండా ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ వాస్తున్నావు, మరి అన్ని వేరియేషన్స్ మూవీలోనే కదా చూపిస్తారు, అందుకే అలా అన్నానులే, పర్వాలేదు, తమరికి సకల కళాపోషణలు ఉన్నాయని వెటకారంగా అంటాడు కరణ్. బాబోయ్, ఈయనేంటి రోజు ఇన్ని పంచులు వేసేస్తున్నారు, ఏదో కొత్తగా కనిపిస్తున్నారే అని తనలో తనే అనుకుంటూ, పర్వాలేదులే, ఈ చేంజ్ కూడా బాగానే ఉందని మనసులోనే నవ్వుకుంటుంది. మళ్ళీ చేతులు కట్టుకుని తన వైపే చూస్తుండేసరికి అదేం లేదు, అలాంటిదేం లేదు, నార్మల్గా ఏదో గుర్తొచ్చింది అంతే అని అంటుంది సాక్షి. ఇంతకీ నీ మూవీ అయిపోయిందా, ఇంకా ఏమైనా ఉందా? ఉంది అంటే సోఫాలో కూర్చుంటాను, చూసి తరిస్తానని కరణ్ అనగానే, అంత వెటకారం వద్దులేండి, మీరు రెస్ట్ తీసుకోండి, నేను కిందకు వెళ్తున్నానని చెప్పి ఒక అడుగు ముందుకు వేసేసరికి కరణ్ తన చేయి పట్టుకుంటాడు. ఏంటన్నట్లుగా అతని వైపు తిరిగి చూసేసరికి, ఏంటి తప్పించుకోవాలని అనుకుంటున్నావా, అంత లేదు, నాకు గుర్తుంది, ఇప్పటికైనా చెప్పు అని అంటాడు కరణ్. నేనేం తప్పించుకోవాలని అనుకోలేదు, ఇది మీకు తెలియాల్సిన విషయమే, కాకపోతే కోపం తెచ్చుకోకుండా వింటారా అని అడుగుతుంది. సరే, బాగా ఆలోచించే రియాక్ట్ అవుతాను, సరేనా అని అంటాడు కరణ్. సరే అయితే కూర్చోండి చెప్తానని కరణ్ని సోఫా మీద కూర్చోబెట్టి అతని పక్కనే తను కూడా కూర్చొని చెప్పడం మొదలు పెడుతుంది. 1 గంట ప్రయాణం తర్వాత అనకాపల్లి చేరుకుంటారు అర్జున్ వాళ్ళ అమ్మగారు. అమ్మ, అడ్రస్ ఏంటని అర్జున్ అడగగానే గాంధీనగర్ ఏరియా అని రూట్ చెప్తుంటే అర్జున్ డ్రైవ్ చేస్తుంటాడు. ఫైనల్లీ ఒక ఇంటి ముందు కార్ ఆగుతుంది. మరీ పెద్దది కాకపోయినా చిన్నగా ఉన్న డబుల్ పోర్షన్ ఇల్లు, ఇంటి ముందు కొంచెం వాకిలి, ఆ వాకిలిలోని పెళ్లి కార్యక్రమాలు అన్నీ జరిపించడానికి తగ్గట్టుగా పెళ్లి మండపాన్ని వేయించారు. ఆ పరిసరాలను చూస్తూనే అర్జున్ కార్ని పార్క్ చేసి అక్కడికి వచ్చేసరికి వాళ్ళ మామయ్య వాళ్ళు, అదేనండి ఆ పెళ్లికొడుకు తండ్రి వాళ్ళు ఎదురు వస్తారు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించడానికి. ఏంటి చెల్లమ్మ, రాత్రికి పెళ్ళైతే ఇప్పుడు అనగా వస్తున్నారు, మీరు కూడా ఇలా టైంకి వస్తే ఎలాగా, కొంచెం ముందుగా రావాలి కదా అని ఆ పెళ్లికొడుకు తండ్రి అంటుంటే, అదేం లేదన్నయ్య గారు, ఆయనకి సెలవు ఇవ్వలేదు, అందుకని ఇంకా అర్జున్నే తీసుకుని వచ్చాను అని అంటారు రంజిత గారు. బాగున్నారా వదిన, ఎలా ఉన్నారని అడుగుతారు అప్పుడే బయటకు వస్తున్న పెళ్లికొడుకు తల్లి. బాగున్నాం వదిన, మీరు ఎలా ఉన్నారు అని అర్జున్ వాళ్ళ అమ్మగారు అడగగానే, సరే సరే బయట నుంచోబెట్టి మాట్లాడేస్తున్నాం, లోపలికి రండని అంటూ, నాన్న అర్జున్ బాగున్నావా, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి అని అంటారు. బాగున్నత్తయ్య, మీరెలా ఉన్నారు అని అడుగుతాడు అర్జున్ చిన్న స్మైల్తో. బాగున్నాం బాబు అని అంటూ వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళి కుశల ప్రశ్నలు, టీ కాఫీలు మర్యాదలు అన్నీ అయ్యాక, నాన్న వేద్ అని పిలుస్తారు పెళ్లి కొడుకు తల్లి. ఏంటమ్మా అని అడుగుతాడు అక్కడికి వచ్చి పెళ్లి కొడుకు తమ్ముడైన వేద్. వీళ్ళు నీకు తెలియదు కదా అత్తయ్య, బావవుతారు అని ఒకరికొకరు పరిచయం చేసి వీళ్ళని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళు అని అంటారు. ఏమనుకోకుండా వదిన, ఇక్కడ రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి, ఇది పల్లెటూరు కదా, విడిదిల్లు వేరేగా తీసాం ఆ ఎదురింట్లోనే, అందువల్ల ఈ రోజుకి అక్కడ అడ్జస్ట్ అవ్వండి అని పెళ్లి కొడుకు తల్లి అంటూ ఉంటే, పర్వాలేదు వదిన, ఇప్పుడంటే సిటీలో ఫ్యాషన్స్ అవి వచ్చేసి పెద్ద రూమ్లో ఉంటున్నాం, ఇన్నాళ్ళు పెళ్లిళ్ళు ఇలా విడిదింట్లోనే కదా ఉండేవాళ్ళం, వచ్చిన చుట్టాలందరూ మరేం పర్వాలేదులే, మీరేం ఫీల్ అవ్వకండి అని అర్జున్ వాళ్ళ అమ్మగారు అంటారు. రండి బావగారు అని అంటాడు వాళ్ళ వైపే చూస్తూ వేద్.
వాళ్ళ బ్యాగ్స్ వేరు పట్టుకుని ముందుకు నడిస్తే వాళ్ళ వెనకాలే నడుస్తారు వీళ్ళిద్దరూ కూడా. ఎదురింటికి వెళ్లి డోర్ కొట్టగానే ఒక 45 ఏళ్ల ఆవిడ వచ్చి తలుపు తీస్తుంది. రా నాన్న అని ఆవిడ అంటే వేద్ లోపలికి వెళ్తాడు. వెనకాల వీళ్ళు కూడా వెళ్ళేసరికి వీళ్ళని చూసి ఆవిడ, అరే డాక్టర్ బాబు మీరా, బాగున్నారా అని అడుగుతుంది. ఆవిడ ఎవరో అర్జున్కి తెలియక మీరు అని అడుగుతాడు. పెద్దమ్మ, వీళ్ళు నీకు ముందు తెలుసా అని అడుగుతాడు వేద్. నన్ను ట్రీట్ చేసే డాక్టర్ ఇతనే అని అంటుంది అర్జున్ వైపు చూస్తూ. అప్పటికి కూడా అర్జున్కి ఆవిడెవరో గుర్తుండదు. ఎందుకంటే కొన్ని వందల మంది పేషెంట్స్ చూస్తారు, ఎక్కడో చూసినట్టుందని అనిపిస్తుంది. కానీ ఆవిడ ఎవరన్నది అయితే ఐడియా రాలేదు. అయ్యో, నేను నుంచోబెట్టే మాట్లాడేస్తున్నాను, కూర్చోండమ్మా, కూర్చో బాబు అని సోఫా చూపిస్తూ అంటుంది ఆవిడ. వాళ్ళు కూర్చోగానే, వీళ్ళ గురించి నేను చూసుకుంటానులే బాబు, మీరేం టెన్షన్ పడకండి అని వేద్ వైపు చూస్తూ అంటుంది. అయ్యో పెద్దమ్మ, నీ దగ్గర ఉన్నాక మాకు ఇంకా టెన్షన్ ఏముంది, మాకన్నా నువ్వే అతిథుల్ని బాగా మర్యాద చేస్తావు, నీ గురించి మాకు తెలియదా అని నవ్వుతూ అర్జున్ వాళ్ళ వైపు చూసి, అత్తయ్య ఈవిడ నాకు పెద్దమ్మ అవుతుందని పరిచయం చేస్తాడు. ఓ నమస్తే అండి అని ఇద్దరు అనగానే, అయ్యో పర్వాలేదండి అని అంటూ చిన్ని కాఫీ తీసుకురా అని పిలుస్తుంది వంటగదిలో ఉన్న వాళ్ళ అమ్మాయిని. ఆ సరే అమ్మా అని అటు నుంచి వాయిస్ వినిపిస్తుంది. అక్క వంటగదిలో ఉందా పెద్దమ్మ, నేను వెళ్తానంటూ వేద్ కూడా వంటగదిలోకి వెళ్తే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని అర్జున్ అనుకుంటాడు. మీ ఆయన వాళ్ళు ఏం చేస్తుంటారండి అని అర్జున్ వాళ్ళ అమ్మగారు వాళ్ళతో మాటలు కలిపితే, ఆయన లేరండి, చనిపోయారు, నేను నా కూతురు మాత్రమే ఉంటామని చెప్తారు ఆవిడ. అయ్యో సారీ అండి, మాకు తెలియక అని అంటుంటే, పర్వాలేదు రండి అని అంటుంది ఆవిడ. అంతలోనే వేదితో పాటు ఒక అమ్మాయి వంటగది నుంచి ట్రే పట్టుకుని వస్తుంటే ఆ అమ్మాయిని చూసిన అర్జున్ వాళ్ళ అమ్మగారు, లక్షణంగా ఉంది పిల్ల అని అనుకుంటుంటే అర్జున్ మాత్రం స్టన్ అయిపోతాడు. తను ఇక్కడ అని అనుకుంటూ అప్పటి వరకు వేద్తో మాట్లాడుతూ వస్తున్న అమ్మాయి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి తను కూడా షాక్ అయిపోతుంది. ఒక నిమిషం, బాబోయ్ అర్జున్ గారు ఇక్కడికి ఎలా వచ్చారు అంటే, ఇప్పటి వరకు తమ్ముడు చెప్పిన బావ ఇతనేనా, ఇక ముందు అర్జున్ గారు ఇక్కడే ఉండబోతున్నారా అని అనుకోగానే ఎందుకో కొంచెం భయంగాను అంతలోనే ఆనందంగానూ ఉంటుంది ప్రణవికి. ఇద్దరికి కాఫీ ఇస్తూ పేరు పరిచయం చేస్తుంటే నార్మల్ గానే నమస్తే పెడుతుంది ఇద్దరి వైపు చూస్తూ. అదేంట్రా నీకు ఇతను గుర్తులేదా అని చిన్ని వాళ్ళ అమ్మ అడుగుతుంటే, ఎందుకు గుర్తులేదు, అర్జున్ గారు కదా డాక్టర్ గారు అని అంటుంది కొంచెం తడబడుతూ. అవునా, అయితే మా అబ్బాయితో మీకు బాగానే పరిచయం ఉన్నట్టుంది అని రంజిత గారు అంటారు. అంటే అమ్మకి హార్ట్ ప్రాబ్లం అండి, అందుకే అలా తెలుస్తుందని అంటుంది ప్రణవి. ప్రణవి ఫేస్ డల్ అవడం గమనించిన వేద్, అత్తయ్య మీరు ఫ్రెష్ అయ్యి అక్కడికి వచ్చేయండి అని అంటాడు. సరే నాన్న అని రంజని గారు అంటారు. అక్క నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు, పెళ్లి కొడుకుని చేసే టైం అవుతోంది, నువ్వు తొందరగా వచ్చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేద్. చిన్ని వీళ్ళకి రూమ్స్ చూపించి నువ్వు కూడా తొందరగా వెళ్ళు, లేకపోతే మళ్ళీ మీ బాబాయ్ వచ్చినా వస్తారు అని అంటారు ప్రణవి వాళ్ళ అమ్మగారు. సరే అమ్మా అని రండి ఆంటీ అంటే వాళ్ళకి రూమ్ చూపిస్తుంది. తర్వాత తను కూడా వెళ్ళి రెడీ అయి బయటకు వచ్చేసరికి అప్పటికే అర్జున్ వాళ్ళు రెడీ అయి హాల్లో కూర్చొని ఉంటారు వెయిట్ చేస్తూ. చిలకాకు పచ్చ రంగు పట్టులంగా జాకెట్, దానికి గులాబీ రంగు ఓని వేసుకుని 2 చేతులకి మ్యాచింగ్ గాజులు, మెల్లో ఒక చోకర్ వేసుకొని కళ్ళకు సన్నగా తీర్చిదిద్దిన కాటుక, నుదుటిన మ్యాచింగ్ గ్రీన్ స్టిక్కర్, దాని కింద కుంకుమ చూడటానికి సింపుల్ గా ఉన్న పద్ధతిగా ఉంది. తనలా నడుస్తూ వస్తుంటే అలా చూస్తూ ఉండిపోతారు అర్జున్ వాళ్ళ అమ్మగారు. రంజిత్ గారు ఇంత పద్ధతిగా ఉందని మురిసిపోయి చూస్తున్నారు. మరి అర్జున్ ఎందుకు చూస్తున్నాడో మరి. నా మనసు ఎందుకు నీకు ఇంతగా అట్రాక్ట్ అవుతుందని అనుకుంటూ చూస్తుంటాడు అర్జున్. తన దగ్గరికి వచ్చాక, సారీ ఆంటీ లేట్ అయింది అని అంటుంటే, లేదురా పర్లేదులే వెళ్దాంరా అని రంజిత్ గారు చనువుగా తన భుజం చుట్టూ చేయి వేసి ముందుకు నడుస్తారు. వాళ్ళ వెనకే అర్జున్ కూడా వెళ్తాడు. ఆవిడంత చొరవగా ఫ్రీగా ఉంటుంటే ప్రణవికి చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు వెళ్లేసరికి పెళ్లి కొడుకుని చేయడానికి అన్ని సిద్ధం చేస్తారు. ఇంకెందుకు, ఇంకో గంట ఆగితే నీకే ఫొటోస్ వచ్చేవి కదా, అవి చూసి తరించాల్సింది, అప్పుడే వచ్చేసావేమి అని పెళ్లి కొడుకు ప్రణవితో చిరుకోపంగా అంటాడు. అబ్బా సారీ అన్నయ్య, కొంచెం లేట్ అయింది, అయినా ఎంత లేట్ అయినా సరే నేను వచ్చే వరకు మీరు స్టార్ట్ చేయరుగా, ఆడపడుచు కోసం ఆ మాత్రం ఎదురు చూడాల్సిందే అని చిరునవ్వుతో అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన మాటలకు నవ్వేస్తారు. అవునవును, ఎంతైనా ఆడపడుచు కదా, ఈ టైంలోనే నువ్వు సాధించుకోవాలి కాబట్టి ఎక్కడా తగ్గొద్దమ్మాయి అని అక్కడే ఉన్న ఒక పెద్దావిడ అంటుంది. తగ్గేదేలే బామ్మగారు అని అల్లు అర్జున్ లెవెల్లో యాక్షన్ చేసి మరీ చెప్తుంది ప్రణవి కూడా. తన మాటలకి మిగతా వాళ్ళందరూ కడుపారా నవ్వుకుంటుంటే పెళ్లి కొడుకు నాన్నగారు అక్కడికి వచ్చి ప్రణవి తల మీద చేయి వేసి నిముద్దు, మా బంగారు తల్లివిడా నువ్వు, ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు ఇంటి మహాలక్ష్మివే, ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలని ఆప్యాయంగా సైడ్ నుంచి హత్తుకుంటాడు. వాళ్ళ బాండింగ్ చూసి రంజిత గారికి ఒక క్లారిటీ వస్తుంది. అదేంటంటే ప్రణవిని వీళ్ళందరూ కూడా సొంత కూతురున చూస్తున్నారని, అలాగే తన మంచితనం, తన కలుపుకోలుతనం అంతా కూడా తన మనసుకు నచ్చుతుంది. సరే సరే, మీ కూతురు నీ దగ్గరే ఉంటుంది, కానీ ముందు ముహూర్తం టైం దాటిపోతోంది, ప్రారంభం చేయమని చెప్పు నీ ముద్దుల కూతుర్ని అని చమత్కారంగా
పక్కింటి బామ్మగారు అనగానే సరే సరే తల్లి ముందు కానివని ప్రణవి వైపు చూస్తూ చెప్పగానే తను ముందుకు వెళ్లి కుంకుమ బొట్టు తీసి పెళ్లి కొడుకు నుదుటన పెట్టి అలాగే కొంచెం పసుపు రాసి ప్రారంభం చేస్తుంది. ఇలా ఎంతో సరదాగా ఉదయం పెళ్లి కొడుకును చేయడం, ఆ తర్వాత పెళ్లి కూతురు ఊరేగింపుతో రావడం, ఇంకో విడిది ఇంట్లో ఆమెను పెట్టడం, ఇలా చాలా సరదాగా సాయంత్రం వరకు కూడా గడిచిపోతుంది. సాక్షి పక్కనే కూర్చున్న కరణ్ తను ఏం చెప్తుందని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటే ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి చెప్పడం ప్రారంభిస్తుంది సాక్షి. అక్కడ ఫంక్షన్ లో ఉదయ్ రావడం, అతను రితిగా కలిసి కరణ్ కి డ్రగ్ ఇవ్వడం మొత్తం చెప్తుంది. డ్రగ్ అన్న మాట సాక్షి నోట నుంచి వచ్చేసరికి ఏంటి అని ఒక్కసారిగా లేచి నుంచుంటాడు గట్టిగా అరుస్తూ. అవును కరణ్ గారు, అందుకే వాళ్ళకి మీరు ఎలా పనిష్ చేయాలంటే అలానే పనిష్ చేయండి, కానీ ఒక రూమ్ లో లాక్ చేసి ఉంచాం నేను అజయ్ అన్నయ్య కలిసి అని అంటుంది సాక్షి. మీరు అడగకపోయినా ఖచ్చితంగా ఈ రోజు నెమ్మదిగా మీకు విషయం నేనే చెప్పాలనుకున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువసేపు వాళ్ళని బంధించి ఉంచడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది సాక్షి. సరే అయితే వాళ్ళు అక్కడే ఉన్నారా అని కరణ్ అడిగితే అవును, పార్టీ జరిగే ప్లేస్ దగ్గరే అజయ్ అన్నయ్య ఇంకో రూమ్ తీసుకుని వాళ్ళని లాక్ చేసి ఉంచాడు. అక్కడ మేనేజర్కి కూడా మరీ చెప్పాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు బయటికి రాకూడదు అని. సరే అయితే నేను చూసుకుంటానులే, నేను కాసేపు బయటికి వెళ్ళొస్తాను, అమ్మ వాళ్ళని నువ్వు మేనేజ్ చెయ్యి అని అంటాడు కరణ్. లేదు కరణ్ గారు, మీకు డ్రగ్ ఇంజెక్ట్ అయి ఉంది, మీరు కాసేపు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకుని వస్తాను, ఇప్పటికైతే మాత్రం అది తినేసి మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, కావాలంటే లంచ్ చేశాక మీరు వెళ్ళండి, నేను అత్తయ్య వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాను అని అంటుంది సాక్షి. ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు. కరణ్ మౌనం వహించేసరికి ఒప్పుకున్నాడనే అర్థమై సాక్షి కిందకు వెళ్తుంది టిఫిన్ తేవడానికి. డ్రగ్ అంటేనే అంతలో రియాక్ట్ అయ్యారు, ఇంకా సెక్సువల్ డ్రగ్ అంటే ఇంకెలా రియాక్ట్ అయ్యేవారో. బాబోయ్, ఏం జరగలేదు కాబట్టి ఈ విషయం ఆయన చెప్పకపోవడమే కరెక్ట్ ఏమో అని ఆలోచించుకుంటూ వస్తున్న సాక్షిని చూసి తులసి గారు ఇంకోలా అర్థం చేసుకుంటారు. తిన్నగా వంటగదిలోకి వెళ్తే చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో వెనకే తులసి గారు కూడా వెళ్ళి ఏంటే కొడల పిల్ల, మా అబ్బాయిని లైన్లోకి నువ్వు లాగినట్టున్నావే అని అంటారు. తన భుజం ఢీ కొట్టి మరీ అడుగుతారు. ఆవిడ అడిగింది ఏంటో స్టార్టింగ్ అర్థం అవ్వకపోయినా తర్వాత అర్థమై ఆవిడ ఎందుకలా అన్నారు గుర్తొచ్చి తన బుగ్గల్లో సిగ్గు ముంచుకొస్తుంది. అలాంటిదేం లేదత్తయ్యా అని అంటుంటే అప్పటికే తన సిగ్గును చూసిన తులసి గారు పర్వాలేదులే, నాకు చెప్పకపోయినా మీరు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని అంటారు. ఆవిడ మాటలకి ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది సాక్షి. సాక్షి టిఫిన్ తీసుకొని పైకి వెళ్ళి ఇద్దరు టిఫిన్ చేసి కరణ్ డ్రెస్ తీసుకోగానే సాక్షి మళ్ళీ కిందకొచ్చేస్తుంది. ఆద్య దగ్గర కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని ఆద్య సెలెక్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ నేమ్స్ అవి వాటి రిఫరెన్స్ అవన్నీ కూడా చెక్ చేసి ఫైనల్లీ ఒక ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేస్తారు ఇద్దరు. కాసేపటికి కరణ్ కూడా కిందకు వచ్చేసరికి అందరూ కలిసి లంచ్ పూర్తి చేసి సాక్షికి సైగ చేసి బయటికి వెళ్ళిపోతాడు. కారులో ఉండగానే బ్లూటూత్ ఆన్ చేసి అజయ్కి కాల్ చేసి తనని కూడా అక్కడికి రమ్మని చెప్పి నేరుగా పార్టీ జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. కరణ్ వెళ్లేసరికి అజయ్ కూడా అక్కడే ఉండడంతో అజయ్ ముందుకు వెళ్తుంటే ఒక్క నిమిషం రా, నీతో కాసేపు మాట్లాడాలి, ఇలారా అని చెప్పి మళ్ళీ ఇద్దరు వెళ్ళి కారులో కూర్చుంటారు. ఏంట్రా, ఏం మాట్లాడాలి? జరిగిన విషయం గురించి ఆల్రెడీ చెల్లమ్మ నీకు చెప్పే ఉంటుంది కదా, ఇంకేం మాట్లాడాలి అని అడుగుతాడు అజయ్. సాక్షి అయితే చెప్పింది డ్రగ్ కలిపారని, కానీ నాకైతే ఇంకేదో ఉందనిపిస్తుంది, ఎందుకంటే తను చెప్తున్నప్పుడు తడబాటుని నేను గమనించాను. ఓన్లీ డ్రగ్ ఒకటే కలిపారా, ఇంకా ఏదైనా ప్లాన్ చేశారా అని అడుగుతాడు అజయ్ వైపు చూస్తూ. అది అది అని చెప్పాలా వద్దా అని కాసేపు అజయ్ ఆలోచిస్తుంటే నాకు నిజం మాత్రమే కావాలని కరణ్ కొంచెం సీరియస్గా అడిగేసరికి వాళ్ళు కలిపింది నార్మల్ డ్రగ్ కాదు, సెక్సువల్ డ్రగ్ అంటాడు అజయ్ చిన్నగా. వాట్ అంటే అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు కొంచెం సీరియస్గా. అంటాడు కార్ స్టీరింగ్ మీద గట్టిగా చేత్తో కొడుతూ. అవునరా, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అది అడ్డుగా పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం రితిక ఇంటెన్షన్, నీకు ఇష్టం లేని అమ్మాయితో నువ్వు సఫర్ అవ్వాలని చూడడం ఉదయ్ ఇంటెన్షన్. సో వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్లాన్ ని అమలు చేశారు. కాకపోతే ఇదంతా సాక్షి బయట పెట్టగలిగింది. ఎంత బాగా మేనేజ్ చేసింది తెలుసా? నేనైతే నువ్వు మూడ్ బాగోగా ఇంటికి కానీ వెళ్ళిపోయావేమో అని అనుకున్నాను, కానీ సాక్షి మాత్రం లేదన్నయ్య, నాకెందుకో మనసు చెప్తోంది ఆయన ఎక్కడో ఉన్నారని అని మొత్తం సర్చ్ చేసి నువ్వు ఎక్కడున్నావో తెలుసుకునేలా చేసింది. అంతేకాకుండా వాళ్ళు చేసింది వాళ్ళతోనే బయట పెట్టగలిగింది. నువ్వు కంట్రోల్ తప్పి తనతో ఇంటిమేట్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసావు, కానీ ఇష్టం లేకుండా ఎంత భార్యాభర్తలైనా అలా కలవకూడదని అనుకుందో ఏమో మజ్జిగ తెప్పించి మజ్జిగలో స్లీపింగ్ పిల్స్ కలిపి నీ చేత తాగించేసింది డాక్టర్ సలహాతో అని చెప్తాడు. కథ ఇంకా ఉంది. మరి కరణ్కి నిజం తెలిసింది, సాక్షి చేసిన దాని గురించి కూడా తెలిసింది. మరి ఉదయ్ రితికలని కరణ్ ఏం చేస్తాడు? మరోపక్క
సాక్షి గురించి తెలుసుకున్న కరణ్ సాక్షి విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడు? ఇంకో పక్క అర్జున్ ప్రణవిల పరిస్థితి ఏంటి? ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి అర్జున్ కి ప్రణవి పైన ప్రేమ పుడుతుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.